క్రీస్తు యేసునందు ఎవరు? ఎపఫ్రా. ఫిలెమోను పత్రిక రాసినది ఎవరు? పౌలు. ఏ సంవత్సరంలో రాశాడు? క్రీస్తు శకం 61 సంవత్సరం. ఫిలెమోను ఏ పట్టణానికి చెందినవాడు? కొలస్సీ. ఫిలెమోను పేరుకి అర్థం ప్రేమించువాడు. ప్రేమించువాడు ఫిలెమోను అనగా. ఫిలెమోను భార్య పేరు అప్పియ. ఫిలెమోను పత్రికలోని మొత్తం వచనాలు 25 వచనాలు. ఏ చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రికను రాసినాడు పౌలు? ఫిలెమోను పత్రికలో ఎటువంటి ప్రేమ మనకు కనబడుతుంది? కరెక్ట్. సహోదర ప్రేమ. రజనీ కరెక్ట్ చెప్తుంది. ఎవరి హృదయము ఫిలెమోను మూలంగా విశ్రాంతి పొందెను? పరిశుద్ధుల హృదయం. కరెక్ట్. ఒనేసిము యజమాని పేరు ఫిలెమోను. ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలుతో కూడా ఎవరున్నారు? తిమోతి. అర్కిప్పు ఏ సంఘంలో ఒక నాయకుడు? కొలస్సీ సంఘం. అర్థాలు చెప్పండి. బైబిల్లో ఉన్న కొన్ని పదాలకు అర్థాలు. అభ్యాతారు అనగా అర్థం. అభ్యాతారు అనగా అర్థం సమృద్ధి గల తండ్రి. బర్నబా అంటే తెలుసు, హెచ్చరిక. అమధ్య ఇవన్నీ వరప్రసాద్ అంతా చెప్పింది. ఇవి అమధ్య అనగా యెహోవా శక్తిమంతుడు. హిజ్కియా అనగా హిజ్కియా మనకందరికీ తెలిసిండేది. యెహోవాయే నా బలం. హిల్కియా అనగా హిల్కియా యెహోవాయే నా స్వాస్థ్యం. ఏన్ గేది అనగా నిన్ననే విన్నాం. ఏన్ గేది గొర్రెపిల్లల ఊట. గొర్రెపిల్ల ఊట. దోయగు అనగా పిరికివాడు. సెలహెమ్మల కోతు. భయ విముక్తి శిల. అహరోను అనగా అహరోను అంటే అర్థం వెలుగునిచ్చేవాడు. అహరోను అంటే వెలుగునిచ్చేవాడు. కోరేషు అనగా వ్యవసాయం. కోరేష్ అనగా వ్యవసాయం. క్రైస్తవ విశ్వాసులు కొన్ని ప్రాణులు ఉన్నాయి మనకి బైబిల్లో. ఆ ప్రాణుల నుండి మనం ఏమేమి నేర్చుకోవచ్చు? ఒక్కొక్కరు చెప్పొచ్చు. చీమల నుండి క్రమశిక్షణ నేర్చుకుంటాము. కాకులు ఐక్యత. ఇంకా పావురం వలె నిష్కపటంగా ఉండాలా. ఇంకా పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటలు. ఇంకా గాడిద మాట్లాడమంటే దేవుడు మాట్లాడమంటే మాట్లాడింది. నెక్స్ట్ హంస వలె విచక్షణ కలిగి ఉండాలా. గొర్రె వంటి దీన మనస్సు మనం కలిగి ఉండాలా. పక్షిరాజు వలె నూతన బలమును పొందాలా. తేనెటీగ వలె వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలా? హృదయంలో నింపుకోవాలి కదా. ఇంకా కాకి వినింది, చేప వినింది, గాడిద వినింది కదా. ఇంకా కాకి వినింది. కాకి ఏం తెచ్చిచ్చింది? తేలియాకు రొట్టె ముక్కలు తెచ్చిచ్చింది. కాకులు చాలా ఇది కదా, మాంసం అంటే ఇష్టమైన దేవుని మాట విన్నాయి. కాకి వినింది, గాడిద వినింది, చేప విన్నది. కానీ మనుషులమైన మనము ఇప్పటికీ ఇంకా దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం కదా. మనకందరికి అంటే కాకులు ఎక్కిట. క్రైస్తవుల గురించి మార్నింగ్ అన్నా చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? ఐక్యత అనేది లేదు. కాకులకు ఉన్న ఐక్యత అందరికీ, కానీ మనుషుల్లో మనకి ఐక్యత లేదని చెప్పినాడు కదా. స్వార్థము అన్ని ఉన్నాయని చెప్పి బైబిల్ ఉన్న మనం అందరము ఒకసారి పైకి ఎత్తే ఒక పాట పాడుకొని స్టార్ట్ చేసుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని,
ఏ జనముకిలాగునా చేసియుండలేదని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఓకే. బైబిల్ గ్రంథంలో మనము వాక్యం చూస్తున్నాము. దేవుని వాక్యం అనేది ఎటువంటిదో చూస్తున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. చదవక్క. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. 35వ వచనం. 35వ వచనం. చిన్న పాట ప్రార్థన చేసుకున్నామండి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, గడిచిన నెలంతా మమ్మల్ని కాచి కాపాడినైనా, ఈ నెల చివరి వారంలోనైనా మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, ఎంతో మందికి అయితే ధన్యత లేదు. అవునైనా కేవలం మమ్మల్ని మీ యొక్క కృపలో, మీ యొక్క దయలో మమ్మల్ని సజీవులుగా ఉంచుకున్నారు. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నైనా. అవును తండ్రి, నిలువబడిన నేను అల్పురాలని, అవును తండ్రి, ఏమీ తెలియని దాన్ని దేవా, అవును తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపమని అడుగుచుంటున్నాం. అవును తండ్రి, వింటుండగానైనా వినగల చెవులను, గ్రహించగల మనసులను దయచేయమని, అవును తండ్రి, మీరే మాతో మాట్లాడమని మా ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కదమ్మా, మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము మొట్టమొదట ఎలాంటిదంటే సజీవమైనది కదా. దేవుని వాక్యం ఎలాంటిదంట? సజీవమైనది. మనం ఇప్పుడు చదువుకున్న రీతిగా 24:35లో ఆకాశము భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రమును గతించవు అంటున్నాడు కదా దేవుడు ఇక్కడ. మనం బాగా గమనిస్తే దేవుని వాక్యానికి మరణం అనేది లేదు కదా. మాటలకు ఉంటుంది, దేనికైనా ఉంటుంది, కానీ మరణం అనేది దేవుని వాక్యానికి మరణం లేదు. ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించే శక్తి ఉంది కదా. దేవుడు మరణాన్ని జయించి తిరిగి పైకి లేచినట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఈ లోకంలో ఉన్న దేవతలందరి సమాధులు మనం చూసినట్లయితే ఏ ఒక్కరి సమాధి కూడా ఖాళీ లేదు. బాగా గమనించినట్లయితే చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క సమాధి మాత్రమే తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యానికి మరణం లేదు. నా మాటలు ఎప్పుడు గతించవు అంటున్నాడు కదా దేవుడు. దేవుడైన యెహోవా ఇంకా ఏమని సెలవిస్తున్నాడంటే మనకు యోహాను 1:4, 1:14లో చూసినట్లయితే, యోహాను సువార్త ఆ 14 వచనం. ఆ వాక్యం కదమ్మా. ఆ వాక్యం ఎట్లా వచ్చిందట ఈ లోకానికి? దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. పశువుల పాకలో పొత్తిగుడ్డతో చుట్టబడి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. మనం ఇందాక పాడుకున్నాం కదా. మొదటిసారి ఎట్లా వచ్చినాడు దేవుడు? చాలా దీనంగా వచ్చినాడు కదా. రెండోసారి ఎట్లా వస్తున్నాడు? సింహం వలె, కొదమ సింహం వలె వస్తున్నాడు కదా. రాజాదిరాజు మహిమానుభూతుడై ఈ లోకానికి వస్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అంటే వాక్యము దేవుడు మనకి ఇచ్చినాడు కదమ్మా. అంటే దేవుడు మన మధ్యలో లేడు, కానీ దేవుడి యొక్క వాక్యము మన మధ్యలో ఉంది. కాబట్టి మనం ఆ వాక్య ప్రకారము నడుచుకోవాలని దేవుడు ఎంతో ఆశిస్తున్నాడు. ఇది తండ్రి వలన కలిగినది కదా. అద్వితీయ కుమారుడి మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటాం కదా.
దేవుడికి ద్వితీయం లేదు కదా, అద్వితీయుడు అంటే ఇంకా ద్వితీయం అనేది లేదు. దేవుడు ఒక్కడే దేవుడు. అందుకే దేవుడు బాగా ఒక్క నుంచి చెప్పాడు కదా, నేనొక్కడనే దేవుడు అన్న. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు చెప్తాను. కాబట్టి దేవుని వాక్యం అనేది చాలా సజీవమైనది అనమాట. 2 తిమోతి పత్రిక 3:16 చూసినట్లయితే, 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుని యొక్క ఆవేశం వలన కలిగిందంట. అంటే ఈ వాక్యం విన్నప్పుడు లేదా ధ్యానించినప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడమ్మా? మాట్లాడతాడు కదా. ఎంతమందితో దేవుడు మాట్లాడతాడు చెప్పండి? మనమైతే రోజు దేవునితో మాట్లాడతాం. ఎట్లా? వాక్యాన్ని చదవడం ద్వారా కదా. ఎంతమంది ఈరోజు వాక్యం చదివినాం చెప్పండి? పొద్దున్నే లేస్తానే, ఈరోజు సండే ఫుల్ ఎట్లుంటుంది? హడావిడి కదా. కాబట్టి ఈరోజు మనము చదవలేము. కొంతమంది చదవలేము, కొంతమంది చదివింటారు ఖచ్చితంగా. చూడండి, 1, 2 చేతులు మాత్రమే ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5 మంది చదివినారు, 10 మంది ఉన్నారు కదా. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడంటే, దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడతాడు కదమ్మా. మనతో వాక్యం ద్వారా మనకేం చేస్తాడు? ఉపదేశాన్ని కలగజేస్తాడు. అంటే ఏమి? మనం ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే దేవుడు మనతో చూపిస్తాడు వాక్యం ద్వారా కదా. మనల్ని ఏం చేస్తాడు దేవుడు? వాక్యం ద్వారా ఖండిస్తాడు. ఇంకా మనల్ని తప్పుల్ని దిద్దుతాడు కదా, సరిదిద్దుతాడు. అందుకే పాట ఉంది కదా, అద్దము వలె దిద్దును మమ్మున్ అగ్ని అయి కాల్చును చేతన్. అద్దం లాగా కదా. అద్దం ఎట్లుంటుంది చెప్పండి? ఏదైనా అబద్ధం చెప్తుంది కానీ అద్దం అబద్ధం చెప్పదంట కదా. మన ముఖం ఎట్లుంటే అట్లనే చూపిస్తుంది కదా. మనం తెల్లగా ఉంటే నల్లగా చూపిదు. మన సెల్ ఫోన్ లో ఏందో పెట్టుకొని నల్లగా ఉన్న తెల్లగా కూడా చేసుకుంటా అంటారు కదా. అదేదో ఉంది, దాన్ని ఏమో అంటారు నాకు తెలీదు. దాంట్లో ఒక యాప్ వస్తుంది, ఆ యాప్ వేసుకుంటే నల్లగా ఉన్న తెల్లగా కూడా కనిపిస్తారు అనమాట కదా. సెల్ ఫోను ఇవన్నీ అబద్ధం చెప్పొచ్చు, కానీ దేవుని వాక్యం ఎట్లంట? ఉన్నది ఉన్నట్టుగా ఖండిస్తుంది. అందుకే క్రైస్తవ్యంలోకి రావాలంటే చాలా మంది భయపడతారు. అబ్బో, మీ బైబిల్ ప్రకారం మేము నడచాలంటే మా చేత కాదంటారు చాలా మంది. చాలా రిస్ట్రిక్షన్స్ మీ దాంట్లో, సినిమాలు చూడకూడదు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కష్టం, అబ్బా మా చేత కాదంటారు కదా. మనమందరం ఏం చేస్తున్నాం? దాంట్లోనే నడుస్తున్నాం. ఎందుకో? దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు కదా. దేవుడు నడిపిస్తే మన నావ ఏమైతుంది? మునగదు కదా. ఎంత ఇది వచ్చినా కూడా దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు అనమాట. వాక్యం వలన మన హృదయంలోని ఆలోచనలను, తలంపులను శోధిస్తుంది కదా. కాబట్టి మనం వాక్యాన్ని చదివితే ఎంత ధన్యులం కదా. వాక్యం ద్వారా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదమ్మా. మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం చెప్పండి అన్నము? అన్నము 3 సార్లు లేదా 4 సార్లు తింటాం. వాక్యాన్ని ఎన్నిసార్లు చదువుతున్నాం? వాక్యాన్ని తిన్నప్పుడు అంతా చదువుతున్నామా? కదా. తినడం, పడుకోవడం, లేయడం, మళ్ళీ పరిగెత్తడం తప్ప. దావీదు ఎన్నిసార్లు దాన్ని చదువుతున్నాడండి? 7 మార్లు అంట కదా. నీకు నాకు కూడా అదే ఆపర్చునిటీ ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాము? చదివేదిలేబ్బా, టైం అయిపోతుంది అనుకుంటాం కదా. మన పనులకు అన్నిటికీ టైం ఉంది మనకి, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి మనం టైంని కేటాయించలేకపోతున్నాం కదా. అన్నం తిన్నప్పుడు మనం వాక్యం చదవచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేస్తే మా మా స్కూల్లో మేమందరం కలిసి తింటాం అనమాట. తినేటప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా. ఏం మేడం 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటారు మీరు అంటారు. మేము ప్రేయర్ చేసుకుంటాం సార్ అని చెప్తే, అవునా అవునా మేడం, ఒకసారి మాకు కూడా నేర్పిండి అన్నాడు అనమాట. ఒక సార్ ఉన్నారు, ముస్లిం సారు. మా కోసం కూడా అట్లా ప్రార్థన చేస్తాండండి మేడం, మీరే చేసుకుంటే ఎట్లా అన్నారనమాట. అట్లా మనల్ని చూసి ఒకరు ఏం చేస్తారంటే, వాళ్ళు చూడப்பா ప్రత్యేకంగా చూడు ఎంత బాగా ప్రేయర్ చేసుకుంటున్నారు, మేము ఇట్లా కూడా అనుకోం కదా మేడం, మీరు ప్రేయర్ ఒక 5 నిమిషాలు చేసుకొని తింటారని గమనిస్తారనమాట కదా. మన జీవితం ఎట్లుండాలంటే ఆదర్శవంతంగా ఉండాలి కదా. దేవుడు చెప్పాడు కదా, ప్రత్యేకంగా ఉండమన్నాడు. మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? మనం పని చేసే చోట కానీ ఎక్కడైనా దేవుడు మనల్ని నిలవబెట్టినప్పుడు దేవుని కోసం మనము
ప్రత్యేకంగా నిలవబడే వాళ్ళ మాదిరిగా ఉండాలి కదా. మొట్టమొదటి చూసుకున్నట్టుగా మనము దేవుని వాక్యము సజీవమైనది. నెక్స్ట్ చూసినట్లయితే దేవుని వాక్యము వెలుగై ఉన్నది కదండి. దేవుని వాక్యము వెలుగైనదంటే వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమైపోతుంది, చీకటి అనేది పారద్రోలబడుతుంది కదా. ఇప్పుడు లైట్ వేస్తే ఏమైపోతుంది, చీకటి అంతా వెళ్ళిపోతుంది కదా. బాగా చూడండి, ఇక్కడ లైట్ లేకుండా ఉంటే కొంచెంసేపు ఎట్లుంటుంది, చీకటిగా ఉంటుంది. లైట్ వేస్తే ఆ చీకటి అంతా వెళ్ళిపోయి మనకి వెలుగు వస్తుంది. అట్లా దేవుని యొక్క వాక్యం మనకి వెలుగుగా ఉంటుంది కదండి. మనలో మనం వెలుగులో ప్రయాణించగలం కానీ ఎవరన్నా కానీ చీకట్లో ప్రయాణిస్తామా? ఇష్టపడం. చీకటి అంటే అబ్బో భయం అని చెప్పింది నిన్ననే శారక్కకి చీకటి అంటే చాలా భయం అని చెప్పింది నిన్న వాక్యంలో కదా. మనం అందరం కూడా భయపడతాం చీకటి అంటే. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటున్నాడు. 119 కీర్తన మనం గమనించినట్లయితే, కీర్తనలు 119 అధ్యాయము 105 వచనం. కదండి, నీ వాక్యం ఏమంట, నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు కదమ్మా. మనం కూడా ఎన్నో కష్టాలలో ఇబ్బందుల్లో ఉంటాం కదా. అప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం చెప్పండి? ఫ్రెండ్స్ని ఆశ్రయిస్తాం ఎక్కువ కదా. ఇప్పుడు సెల్ ఉంది కాబట్టి టక్ మనం ఫోన్ చేసేస్తాం కదా. నాకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చిందని. ఎంతసేపు వాళ్ళు మనల్ని ఆదరిస్తారు? ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత మన ప్లేస్ మనదే కదా, మన ప్లేస్ మనదే. ఇంకప్పుడు మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు కదా. అందుకనే కీర్తనాకారుడు ఏమంటున్నాడు, నీ వాక్యం నాకు నా త్రోవకు వెలుగు దీపం అంటున్నాడు. మళ్ళా మనం ఏం చేయాలా? దేవుని దగ్గరకు వస్తే కదమ్మా దేవుడు మనకి దారి చూపిస్తాడు కదా, నడిపిస్తాడు కదా. చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించిన వాడు కదమ్మా. చీకటి నుండి వెలుగులోనికి మమ్ము నడిపిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదము, రాజవంశములో యాజకత్వము చేసేదము, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చీకట్ల నుండి మనల్ని ఎక్కడ నడిపించాడమ్మా? వెలుగులోనికి. మునుపు మనం ఒకప్పుడు ఎట్లాంటి వాళ్ళం చెప్పండి? ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నవాళ్ళం, అంటే పాపంలో ఉన్నవాళ్ళం. పాపంలో ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేసినాడు? తన యొక్క రక్తముతో కదా, తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొనుక్కున్నాడు. కొనుక్కొని మనల్ని ఏం చేసినాడు? వెలుగుగా చేసినాడు. అందుకే ఏమంట మనము జ్యోతుల వలె చేసినాడంట కదా. దేవుడు జ్యోతుల్లాగా నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచినాడు. కాబట్టి ఇబ్బందుల్లో మనకి ఎప్పుడు వాక్యము ఏం చేస్తుందంట? దారి చూపిస్తుందంట. ఆరిపోయిన జీవితాలను ఏం చేస్తుంది? వెలుగును ఇచ్చేటట్లుగా కదమ్మా. యోహాను 1:9 చూద్దాము. యోహాను 1:9. కదమ్మా, నిజమైన వెలుగు కదా, దేవుడే మనకు వెలుగు. ఆ వెలుగు ఏం చేస్తుంది? ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని దేని ద్వారా వెలిగిస్తుందమ్మా? వాక్యము ద్వారా కదా. మనం వాక్యం చదివితే ఏమైపోతామంట? వెలిగించబడతాం. వాక్యం చదవకుంటే ఎట్లా? మనం దేవునికి దూరంగానే ఉంటాం. ఎప్పుడు వాక్యం చదివే కొద్దీ దేవునికి ఎట్టయితాము? దగ్గరగా కదా, దేవునికి దగ్గర వస్తాం. వాక్యం చదవకుంటే ఎవరి దగ్గరికి పోతాము? సైతానికి బానిసైతాం. వాక్యంలో ఉంటే దేవునికి దగ్గరగా అవుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎటువంటిదంట? వెలుగై ఉన్నది. ఇంకొకటి చూసినట్లయితే మూడోదిగా దేవుని వాక్యము సత్యమై ఉన్నదంట. దేవుని వాక్యము సత్యం. యోహాను 1:18 మనం చూసినట్లయితే, యోహాను 1:18, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన అన్నట్టుగా చూస్తున్నాం కదా. ఆయన వాక్యము ముమ్మాటికి నిజమై ఉన్నది. ఇప్పుడు మనం వాక్య ప్రకారము అన్ని చూస్తే ఎక్కడెక్కడ జరగాల్సినవన్నీ
వాక్య ప్రకారంగా జరుగుతూనే ఉన్నాయి కదా. కరువులు సంభవించినాయి, మరణాలు సంభవించినాయి కదా. అసలు కరోనా అనేది మనకందరికి బాగా తెలుసు కదా. అట్లా ఊడ్చేసింది కరోనా అనేది, ఊడ్చి పడేసింది కదండి. కాబట్టి మరణాలు, ఇంకా ఇప్పుడు యుద్ధాలు కూడా చూస్తున్నాం కదా. ప్రజెంట్ యుద్ధం ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి జరుగుతున్నాయా లేదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది సజీవమైనది, నిత్యమైనది కదా. ఆ వాక్యము ఎప్పటికీ నిజంగానే ఉంటుందన్నమాట. దీంట్లో ఒక్క పొల్లు కూడా తప్పు పోదు, మనం తీసేసే కూడా లేదు. అందుకే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఎటువంటివంట, సత్యమైనవిగా మనము చూస్తున్నాం. కీర్తనలు 119 అధ్యాయము 160 వచనం చూసినట్లయితే, కీర్తనలు 119. ఈ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాబు చేయక త్వరపడి. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశం ఎట్లాంటిదంటే అండి, మనకి దేవుడిచ్చిన వాక్య సారాంశం ఎట్లుందంట, సత్యమైనదిగా ఉన్నట్టుగా చూస్తున్నాం కదా. దేవుడు ఈ లోకానికి వస్తానన్నాడు, మరణిస్తానన్నాడు, తిరిగి లేస్తానన్నాడు, లేచినాడు కదండి. ఇదంతా సత్యమే కదా. తిరిగి మళ్ళా రాబోతున్నాను అంటున్నాడు, తిరిగి మళ్ళా వస్తాడు, అది కూడా సత్యమే. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ సత్యమే. సత్యం అంటే ఏం చెప్పండి, దేవుడు మన కొరకు చనిపోయి తిరిగి లేవడమే సత్యం. దేవుడు వచ్చినాడు, మనకు లేచినాడు, తిరిగి రానయ్యన్నాడు కదా. అందుకే ఈ సత్యవాక్యాన్ని మనం ఏం చేయాలా, సరిగ్గా చూడాలా, సరిగా చదవాలా కదా. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి, మరణ దినమును మన మెరుగము సుమ్మండి, తరుణముండగానే మీరు తయారవ్వండి, ఇది ఏ సమయము, రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇది సత్యమైన వాక్యం కదా. మన టైం లేనప్పుడు ఏం చేస్తాం, అదర తిప్పేసుకుంటూ పోతాం కదా. అందుకే ఎట్లా చూడాలంట, దేవుని వాక్యాన్ని సరిగ్గా చూడాలంట కదా. బెరయా క్రైస్తవులు ఏం చేస్తున్నారు, బెరయా సంఘస్థులు ఉన్నాయో లేదో లేఖనాలను పరిశోధించినారట కదా, పరిశీలించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా సత్యవాక్యాన్ని చదివేటప్పుడు మనము సరిగా చూడాలంట కదమ్మా. కాబట్టి మనం ఒకటో చూస్తున్నాము, దేవుని వాక్యం సజీవమైనది. రెండోది, దేవుని వాక్యము వెలుగైనది, దేవుని వాక్యము సత్యమై ఉన్నది కదా. నాలుగోదిగా చూస్తున్నట్లయితే దేవుని వాక్యము ఎంతో మధురమైనది అంట కదా. కీర్తనలు 119, 103లో చూసినట్లయితే, తేనె కంటే తీపిగా ఉన్నట్టుగా చూస్తున్నాం నీ వాక్యములు. నా జీవ అంటే మా నాలుక, మనకు అందరికీ తెలుసు కదమ్మా, నాలుకకు ఎంతో మధురం అంట. అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉందంట కదమ్మా. కాబట్టి మనము ఇటువంటి వాక్యాన్ని ఏం చేస్తున్నాము, ధ్యానిస్తున్నామా కదా. దాని తీపిదానాన్ని మనం అందరము అనుభవిస్తున్నామా. నిన్న ఎంత బాగుంది కదండి వాక్యము. మొన్న ముగ్గురు చెప్పినారు, విజయ ఆంటీ చెప్పినారు, చారక్క చెప్పింది, జయమన్ ఆంటీ చెప్పినారు కదా. ఎంత చక్కని వాక్యాలు కదా. చాలా మంది రాలేకపోయినారు, అంటే వాళ్ళ అవసరాలను బట్టో వాళ్ళ పనులను బట్టో రాలేదు. కానీ వాక్యం ఎప్పుడైనా మన సంఘంలో ఉంది అంటే మనం ఏం చేసుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలి కదా. మళ్ళా మనకు అటువంటి వాక్యము దొరకదు. నిన్నటి వాక్యం మళ్ళీ దొరుకుతుందంటే దొరుకుతుంది అనుకోండి యూట్యూబ్ లో, కానీ ఇక్కడికి వచ్చి మనము అనుభవించేది వేరే, స్వయంగా యూట్యూబ్ లో చూసేది వేరే కదండి. ఏదైనా కానీ మనము బిర్యానీ టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది, నువ్వు తిని బిర్యానీ నేను తిన్నట్లయితే అవుతుందా, కాదు కదా. బిర్యానీ మనకు ఆకలితే బిర్యానీ మనమే తినాలి కదా. నువ్వు తిను నేను తింటే నాకు కడుపు నిండుతుందంటే సరిపోదు కదా. కాబట్టి దేవుని వాక్యము మొన్న ముగ్గురు ఎంత చక్కగా చెప్పినారంటే అంత బాగా చెప్పినారు కదా. టిజీ ఆంటీ కొన్ని హెచ్చరికలు చేసింది మనకు కదా. మన కూడికలు రావాలి, వారంలో ఉన్న కూడికలకి రావాలని చెప్పినారు కదండి. మనం మంగళవారం అంటే ఏముండాలి, మనకి దాహము. మన సంఘంలో మంగళవారం ఏం జరుగుతుంది,
బైబిల్ స్టడీ జరుగుతుంది. రావాలని దాహం ఉండాలి కదా. గురువారం ఏం జరుగుతుంది? గురువారం కూడా బైబిల్ స్టడీనే జరుగుతుంది. ఎక్కడున్నా మనకి రావాలి, మనం ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. నేనైతే ఈ మధ్య సరిగా రావటం లేదు, నాకున్న బలహీన కారణంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి రాలేనైనా మంగళవారం అంటే నాకు అసలు ఇక్కడే ఉంటుంది అనమాట. ఎంత రెడీ కావాలని చూస్తాను. ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కాబట్టి వచ్చేసాను. ముందంతా నాకు ఆపరేషన్ జరిగింది, మీకు అందరికీ తెలుసు. స్కూల్కి పోయేస్తేనే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇంకా పడుకోలేకుంటే నెక్స్ట్ డే నేను పోలేను అనమాట. అందుకోసం నేను దేవుని సన్నిధానానికి రాలేకపోతాను. కానీ దేవునికి నేను ఎంత ప్రార్థన చేస్తాను, దేవా నన్ను నడిపించు దేవా నీ సన్నిధికి అని. కాబట్టి మనం మొన్న ముగ్గురు చూస్తాము, ఎంత చక్కని వాక్యాలు కదా. శారక్క ధైర్యం గురించి చెప్పింది, ఆంటీ దావీదు గురించి చెప్పింది, జయమని అంటే అయితే రెండవ రాకడ గురించి చాలా చక్కగా చెప్పినారు కదా. మనం అట్లాంటి దానిని ఏం చేసుకోవాలండి? సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇప్పుడే మనకి ఇంకా ఈ వాక్యం అనేది దొరికేది, ఇంకా కొన్ని రోజులకైతే వాక్యము కనుమరుగైపోబోతుంది కదా. కాబట్టి వాక్యం ఉండగానే మనం ఏం చేసుకోవాలా? దాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. లేకపోతే మనకు కావాలన్నప్పుడు వాక్యము దొరకదు కదా. అందుకనే 119, 103లో చూసినట్లయితే నీ వాక్యము అనుసరించినట్లుగా నీ వాక్యము నా జిహ్వకు మధురము, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నదండి కదమ్మా. కాబట్టి మనం ఎంతో టైం వేస్ట్ పనులన్నీ చేస్తుంటాం కదా. ఆ పనని ఈ పనని మనం ఏదో పనులన్నీ చేసుకుంటా దేవుని యొక్క వాక్యానికి మనము ఒక్కొక్కసారి సమయాన్ని ఇయ్యలేం. దేవుని యొక్క సన్నిధికి మనము సమయాన్ని ఇయ్యలేకపోతున్నాం. దేవునితో మన వాక్యంతో గడిపితే కదా మనకెంతో నెమ్మది, మన బాధలన్నీ తీరిపోతాయి. నా మటుకు నేనైతే నాకు ఆపరేషన్ అయినప్పుడు అందరు వదిలేసి వెళ్ళిపోతారు నన్ను. మా పిల్లలు 8:30కి వెళ్ళిపోతారు, మా ఆయన 8కి వెళ్ళిపోతారు కదా. ఎవ్వరు ఉండరు, ఇంకా మా ఆడపడుచు నేను ఉంటాం. పని మనిషి కాసేపు ఉండేసి వెళ్ళిపోతుంది. ఏందబ్బా ఇట్లుందబ్బా ఇంట్లో అంటే, మనం ఎప్పుడోసారి లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉంటే అది వేరే, కానీ కంటిన్యూ ఇంట్లో ఉన్నామంటే పిచ్చి పడినట్లు అయిపోతుంది కదా. అప్పుడు నేనైతే దేవుని వాక్యాన్ని బైబిల్ కూడా పట్టుకోలేను అనమాట. పండుకొని చదువుకోవాలి. బైబిల్ ఎంతసేపు అని పట్టుకుంటావు, బరువు కదా. అందుకని సెల్ ఫోన్ లో చూసి దేవుని వాక్యాన్ని చదువుకునేదాన్ని అనమాట. అప్పుడు కరెక్ట్ గా సామెతలు మనకి టెస్ట్ ఎగ్జామ్ అని చెప్పినారనమాట. అప్పుడు సామెతలు కొంతవరకే ప్రిపేర్ అయినా, ఎక్కువ కాలేను, ఎక్కువ పట్టుకోలేనా, అందుకోసం సరిగా ప్రిపేర్ కాలేకపోయినాను. అప్పుడు నేను కీర్తనలు చాలా ధ్యానించాను అనమాట. దేవుడు ఎంత చక్కగా రాసి పెట్టినాడంటే కీర్తనలు చాలా మనకి ఏమి ఇస్తాయంటే మన బాధలలో మనకి ఆదరణ కలిగిస్తాయి కదా. ఒక్కరు కానీ ఒకదాన్ని ఉంటుంది అనమాట. ఎంతసేపు అని బెడ్రూమ్ లో పడుకోవాలో చెప్పండి. అట్లా తిరిగి 10 నిమిషాలు పోయే లోపల మళ్ళా బ్యాక్ పెయిన్ వస్తుంది, మళ్ళా పడుకుంటా, మరీ లేస్తా, మరి కొంతసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చదువుకుంటా, మరి ప్రేయర్ చేస్తాను. మరి ఎవరైనా ఆంటీ వాళ్ళు వాక్యం చెప్తారు కదా రోజు, దానిలో నన్నిటి చూస్తా ఉంటాను అన్నమాట. అట్లా నేను వాక్యం ద్వారా చాలా ఆదరించబడ్డాను అనమాట. నా మట్టుకు నేనైతే వాక్యం ద్వారా చాలా నేర్చుకున్నా. ఎంతగా ఆదరింపబడతామంటే ఒక మనిషి మనకి కొంతసేపు మాత్రమే ఆదరణ కలిగిస్తాడు, కానీ దేవుడైతే నిత్యము మనతోనే ఉంటాడు కదా, వాక్యం ద్వారా కదా. ఈ వాక్యం అనేది దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నిత్యము ఆదరించబడతాం. కానీ మనము అందరూ ఉన్నప్పుడు కాదు, కానీ ఎవ్వరు లేనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం సమయము గడపాలి కదా. దేవుని యొక్క సన్నిధిలో మనం సమయం గడిపితే అది మనకి ఎట్లుంటుందండి? ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో మధురమైనదిగా ఉంది కదండి. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కంటే మిన్నయైనది, రత్నరాసుల కంటే విలువైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యున్న నీకు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమయ్యున్న నీకు వందనమయ్యా. దేవుని వాక్యము ఎంతో మధురమైనది కదండి. దేవుని వాక్యము ఉత్సాహ సునాదం. ఐదోదిగా దేవుని వాక్యం ఎటువంటిదంట? ఉత్సాహ సునాదం అంట. కీర్తన 118 అధ్యాయము 115 వచనం చూద్దాం. 118 అధ్యాయము 118:15. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేసింది కదండి. వాక్యము మనిషిలో ఏం చేసిందంట? ఉత్సాహాన్ని పుట్టిస్తుంది కదా. నా మట్టుకైతే నేను వాక్యం ఇక్కడ ఆదివారం ఉందంటే 4:30కే రెడీ అయిపోతా. ఈరోజు చర్చికి పోవాలని చెప్పి మా పిల్లలు మమ్మీ ఇంకా 4:30 మమ్మీ అంటారు. లేదు నేను రెడీ అయ్యే లోపల టైం అయిపోతుంది అని చెప్తాను. అట్లా వాక్యం అనేది మనకేం కావాలా? ఉత్సాహం. ఈరోజు ఎవరు చెప్తారు వాక్యం కదా. ఈరోజు దేవుడు మనతో ఎవరితో మాట్లాడిస్తాడు కదమ్మా. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం కదా. ఆ ఉత్సాహం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. మనిషిలో ఆసక్తిని కూడా పుట్టిస్తుంది అనమాట వాక్యం. కృంగిన వారిని ఏం చేస్తుంది వాక్యము? పైకి లేపేటట్లుగా ఉంది కదమ్మా. ఇంకా వాక్యాన్ని ధ్యానించడం వల్ల మన ఆత్మకు ఏమైతుంది? ఎంతో సంతోషం. ఎవరికన్నా వాక్యాన్ని ధ్యానిస్తే ఏడుపు వస్తుందో చెప్పండి. ఏడుపులో ఉన్న వాళ్ళకు కూడా ఆదరణ కలిగించేదే వాక్యం కదా. కాబట్టి ఈ వాక్యం అనేది మనకి ఏం కలిగిస్తుంది? ఉత్సాహం కలిగిస్తుంది, ఇంకా ఆసక్తిని పుట్టిస్తుంది, కృంగిన వారిని కూడా లేవనెత్తే వారిగా ఉంది కదండి. కాబట్టి ఈ వాక్యం మనల్ని చాలా ఉత్సాహం, ఇంకా ఏం చేస్తుంది? ఇంకా మనకు కొత్త ఆలోచనలను కూడా పుట్టించేటట్లుగా ఉంది కదా. కృంగిన వేళ, భంగా పడిన వేళ నా దారి చేరేను, చుక్కాని లేని నా బావల నేనుండ ఆదారి చేర్చేను, ఆత్మతో నింపేను, ఆలోచన చెప్పేను, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము. కృంగిపోయిన వేళలో కదా మనల్ని ఏం చేస్తుందంట? ఆదరిస్తుందంట. మనకి ఉత్సాహము పుట్టిస్తుంది కనుక మనలో ఆనందాన్ని నింపుతుందంట. మనని ఆత్మతో నింపి మనకి ఏం చెప్తుంది? ఆలోచన చెప్పేటట్లుగా ఉంది కదమ్మా. మనం ఇటువంటి వాక్యాన్ని ధ్యానిస్తే ఎంత మేలు కదా మనకి. ఇటువంటి వాక్యాన్ని మనం ధ్యానించడం వల్ల దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు కదా. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనకందరికీ తెలుసు కదా. దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మనకి ఇవి రెండేనమాట ఆయుధాలు. క్రైస్తవుల యొక్క ఆయుధాలు ఏమంటే వాక్యము, ప్రార్థన. ఇవి రెండే మనకి ముఖ్యమైన ఆయుధాలు. ఈ ఆయుధాలను మనం సరిగ్గా ఉపయోగించం కదా. మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆయుధం వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మించిన ఆయుధం వచ్చింది కాబట్టి ఎక్కువ సెల్ ఫోన్ ఇచ్చిస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు ఏం మెసేజ్ వచ్చిందో, ఇప్పుడు ఏం మెసేజ్ వచ్చిందో కదా. హెచ్ఎంస్కి అయితే మరి షారక్ వాళ్ళకి ఎక్కువ కదా. ఒక గూగుల్ ఫామ్ ఇప్పుడు పెడతారు, వెంటనే దాన్ని ఫిల్అప్ చేసి పంపించమంటారు. ఒక్కొక్క గూగుల్ ఫామ్ ఒక 10 నిమిషాల లోపల అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అని పెడతారు. సెల్ చూడకుంటే మనకు తెలియదు. కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బా వీళ్ళు భలే సెల్ చూస్తారు అనుకుంటారు. కానీ సెల్ చూసిండేది లేదు, ఏం లేదు. అట్లా దేవుని వాక్యం కంటే మనం ఎక్కువ సెల్ ఫోన్కి ప్రాధాన్యత ఇస్తున్నాం కదండి. కాబట్టి ఆ సెల్ ఫోన్ పిచ్చిలో నుండి మనం ఏం కావాలా? బయటపడాలి. ఆ సెల్ ఫోన్ లోని మనము బైబిల్ యాప్ వేసుకొని వేరేటి చూడకోకుండా ఏం చేయాల? ఆ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మనకు చాలా మేలుగా ఉంటుంది కదా. అంతేకాకుండా ఈ వాక్యము మనల్ని పవిత్రపరుస్తుందంట. చూద్దాము. ఎఫెసీ 5:26-27 మనం గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 5:26-27. నూట 19:9. సారీ, 110 కీర్తనలు 119:9.
ఆ, ఆ. కదమ్మా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరంటే నీ వాక్యమును విని దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని వినడం వలన మనలో ఏమొస్తుందంట? పవిత్రత అనేది వస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది కదా, మనలో ఉన్న మలినాలను కదా, మనలో ఉన్న కాఠిన్యాన్ని కదా. మనది ఎటువంటి హృదయం అంట? రాతి గుండెని తీసేస్తానన్నాడు కదా దేవుడు ఏహెచ్కేల్లో. రాతి గుండెని తీసివేసి నేను మాంసపు హృదయాన్ని ఇస్తానన్నాడు కదా. రాయి ఎటుంటుంది? గట్టిగా ఉంటుంది కదా, మాంసము మెత్తగా ఉంటుంది. అటువంటి వాక్యం అన్నమాట. వాక్యం ఏం చేస్తుందట? మనల్ని మృదువుగా చేస్తుందంట. మనలో ఎంత కఠినత్వం అన్నా ఉండని దేవుడు మనతో మాట్లాడితే కదండి. పౌలు ఒకప్పుడు ఎటువంటి వాడు? పూర్వము దూషకుడును, హింసకుడును కదా. ఎన్నో ఉన్నాయి. పౌలు అసలు సంఘాన్ని హింసించినాడు, అందరినీ చంపేసినాడు. అటువంటి వాడు ఎట్లా మారిపోయినాడు? దేవుడు మాట్లాడడం వలన కదా. దేవుడు మాట్లాడడం వలన పౌలు కూడా మారి అంతకంటే ఎక్కువ శ్రమను అనుభవించినాడు కదా. అన్నిటినీ దేంతో సమానంగా ఎంచుకుంటానన్నాడు? పెంటతో సమానంగా ఎంచుకుంటానన్నాడు కదా. కాబట్టి అస్సలు పౌలు ఎంత తగ్గించుకున్నాడు పౌలు పత్రికలు చదివితే మనకు తెలుస్తుంది. అటువంటి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంట? మన మన హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం చేయమంట కదా. పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. దేవుని వాక్యం మనల్ని గద్దిస్తుంది. ఇదో బిడ్డ, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది వద్దు అని దేవుని వాక్యము స్ట్రైట్ గా మాట్లాడుతుంది కదా. కొంతమంది తప్పు చెప్పడానికి భయపడతారు, మనలో తప్పులే కదా. కానీ దేవుని యొక్క వాక్యం మన భయపడదు అనమాట. దేవుని వాక్యము మనల్ని ఖండించేదిగా ఉంది కదమ్మా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరిచే శక్తి కూడా ఉందన్నమాట. శుద్ధి చేస్తుంది మనలను, మన మనస్సును శుద్ధిగా చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నమ్మాల, అంతే కదా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని దేవుడు మనకి చెప్పినాడు. కాబట్టి మనం వాక్యాన్ని నమ్మే వారంగా ఉండాలి కదా. దేవుని వాక్యము అద్దం వంటిది కదా. మన యొక్క తప్పులన్నీ మనల్ని బాగా చూపిస్తుంది అనమాట. నువ్వు ఎట్లున్నావు ఏమని సామెతలు చదివితే ఇంకా అసలు ఏ బుక్ చదవాల్సిన అవసరం లే. నువ్వు ఎలా బతకాలా కదా, నువ్వు ఎలా వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా, నువ్వు పొరిగింటి వాళ్ళతో ఎట్లుండాలా, పక్కింటి వాళ్ళతో ఎట్లుండాలా కదా, నీ సహోదరులతో ఎట్లుండాలా, తల్లితో ఎట్లుండాలి, మొత్తం చెప్తుందండి. సామెతల గ్రంథం చదివినామంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. నేను ఎక్కువ సామెతలు చదువుతాను అనమాట. నాకెందుకో సామెతలు, కీర్తనలు చాలా ఇష్టము. ఎక్కువ సామెతలు చదువుతా. ఆదరించబడే వాక్యాలు కీర్తనలు ఉంటాయి. సామెతలు మనం ఈ లోకంలో ఎలా బతకాలనో నేర్పిస్తుంది. ఒక విశ్వాసిగా నువ్వు ఈ లోకంలో ఎట్లా బతకాలనేది చాలా చక్కగా నేర్పిస్తుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే మనము దేవుని వాక్యము ఖడ్గము వంటిది అంటే ఎటువంటిదండి? ఖడ్గం వంటిది. హెబ్రీ 4:12 మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాలను విభజించినంత మట్టి హృదయం అంతే. అంటే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? ఈ బండబారిన హృదయాలని కోసేస్తుందంట కదమ్మా. మనతో స్ట్రైట్ గా మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే, దేవునికి వాక్యానికి మనము అధికారాన్ని ఇచ్చినట్లయితే, మనలో హృదయంలో ఉన్న చెడుని ఏం చేస్తాడు? దేవుడు బయలుపరుస్తాడు కదా. కానీ మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కారం చేయకూడదు కదా. చాలా మంది వాక్యాన్ని తిరస్కరిస్తా అంటారు అప్పుడప్పుడు కదా. ఏ వాక్యం వినాలి పోయి ఎప్పుడు వాక్యమైనా కదా, లోకం ఉండాల మనలో అనుకుంటా అంటారు కొంతమంది కదా. కానీ మనము నమ్మిన విశ్వాసులుగా కదా, మనలో లోకం ఉండకూడదు కదా. నీళ్ళలో ఏముండాలా? గంప ఉండాలి, కానీ గంపలోకి నీళ్లు రాకూడదు కదండి. గంపలోకి నీళ్ళు వస్తే ఏమైపోతుంది? మునిగిపోతుంది. మనం కూడా లోకంలో ఉండాలి, కానీ లోకము మనలోకి రాకుండా చూసుకోవాలంటే మనం వాక్యం ద్వారా దాన్ని మనం సరి చేసుకోవచ్చు అనమాట. దేవుని వాక్యము అగ్ని లాంటిది కదా. అగ్ని లాంటిదే. మరి ఏం చేస్తుందంట? బండను బద్దలు చేసే యొక్క సుత్తి వంటిదంట కదండి. కాబట్టి
మనం పరిశుద్ధాత్మ చేతికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుని వాక్యం పైన మనం అధికారాన్ని ఇస్తే, దేవుడు ఏం చేశాడు? మన హృదయాన్ని బాగు చేస్తాడు కదా. ఏదో ఒకటి ఉంటుంది లోపం కదా, రోజుకి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. మళ్ళీ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని బాగు చేస్తాడు కదా. దేవా, నేను తెలియక చేస్తాను, నన్ను క్షమించమంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా క్షమించేవాడుగా ఉన్నాడు. ఇటువంటి ఇంత మంచి వాక్యాన్ని కదండి మనం ధ్యానిస్తే మనకు నెమ్మది, ఆదరణ ఇవన్నీ కలుగుతాయి కదా. కొంతమంది ఈ వాక్య ప్రకారం ప్రవర్తించిన వారిని మనం చూద్దాము. నోవహు వాక్య ప్రకారము జీవించినట్లుగా చూస్తున్నాం కదా. ఆదికాండం 6:14 చూద్దాము. ఆదికాండం 6:14 అధ్యాయం, 6వ అధ్యాయం 14వ వచనం. ఉమ్, 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 కదండి. ఇదంతా మనకి తెలిసిన వాక్యమే. కానీ లాస్ట్ లో మనం చూసినట్టయితే ఆ నోవహు అట్లు చేసిన దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను అని కదమ్మా. దేవుడు నోవహు ఎట్లా జీవించినట్లుగా చూస్తున్నాం? వాక్య ప్రకారంగా జీవించినట్లుగా చూస్తున్నాం. నోవహు ఓడ చేయమంటే చేస్తాడా లేదా? దేవునికి ఏమన్నా ఎదురు మాట్లాడినాడా? ఎదురు మాట్లాడలేదు. కానీ అందరికి వాక్యం చెప్తే వాళ్ళు ఏమన్నారు? అందరూ ఎగతాళి చేస్తారు కదా. జల ప్రళయం ఏంది, భూమి మీదకి రావడం ఏంది, పిచ్చోడా నీకు పిచ్చి పట్టింది అన్నారు. కానీ నోవహు ఎవరి మాటలు పట్టించుకోకుండా దేవుడు ఎట్లా చెప్తే అట్లే చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి యొక్క వాక్య ప్రకారము నోవహు జీవించినట్లుగా చూస్తున్నాం కదా. మోషే కూడా వాక్య ప్రకారము జీవించినాడు. నిర్గమ 40:16 చూసినట్లయితే, నిర్గమాకాండము 40వ అధ్యాయం 16వ వచనం. ఆ ప్రకారం చేసి ఉమ్, యెహోవా అతనికి ఉమ్, కదండి. మోషే ఆ ప్రకారమే చేశాను కదమ్మా. ఎంతమందిని నడిపించినాడు మోషే? ఆ 20 లక్షల మందిని కదా నడిపించాడు. ఇంకా పురుషులు స్త్రీలు లెక్కలకు లేదు. 6 లక్షల కాల్బలం అన్నారు. 20 లక్షలు పైగా కదండి. ఎట్లా నడిపించినాడు చెప్పండి. మనం ఇంట్లో ఇద్దరిని నడిపించలేకపోతున్నాం, పాపని బాబుని కదా. ఒకడు మాట వింటే ఇంకొకరు మాట విన్నారు కదా, నడిపించలేకపోతున్నాం ఇద్దరిని. మన కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాం. అంతమందిని నడిపించినాడంటే ఎట్లా నడిపించుంటాడు చెప్పండి? దేవుని యొక్క మాట కదా. అగ్నిస్తంభం పగలంతా, అగ్నిస్తంభం రాత్రంతా, మేఘస్తంభము. దేవుడి దగ్గర మాట్లాడతాడు, దేవుడి దగ్గర మాట్లాడతాడు, దేవుడి దగ్గర తను కదా వాక్కు తీసుకుంటాడు. దేవుడు నడిపించినట్లుగానే నడిచినాడు కదండి. అయినా దే మోషే దేన్ని చూడలేకపోయినాడు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించు దాన్ని చూడలేకపోయినాడు. ఎందుకు చెప్పండి? మోషే 3 తప్పు చేసినాడు. ఒకటి ద్రోహులారా అన్నాడు, ఇంకొకటి బండని కొట్టినట్లుగా చూస్తున్నాం, ఇంకొకటి పరిశుద్ధతను సన్మానించలేదు. కాబట్టి ఇంత చేసిన మోషేని కూడా దేవుడు ఏం చేశాడు? నువ్వు పిస్గా కొండ నుంచి అక్కడ చూడాల్సిండేదే, అంతవరకే కానీ నేను నిన్ను దాంట్లోకి ప్రవేశింపనన్నాడు. అయినా ఎంత ఒబీడియన్స్ కదా. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఇంతవరకు వచ్చి ఇటుకు వచ్చినాక రాలేదంటవా, నీకేమన్నా తిక్క పట్టిందా, నేనేమన్నా తిక్కదని అనుకున్నావా, నీ ఏంటో వచ్చేయక అనుకుంటాం కదా. కానీ దేవుడు మోషే ఎట్లా చెప్తే అట్లే ఉన్నాడు. దేవునితో కూడా గొడవ పడొచ్చు, కానీ మోషే ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు కదా. నమ్మకానికి దాసోహం అయిపోయినాడు కదా, నమ్మకత్వానికి. అట్లాంటి మోషే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే కూడా వాక్య ప్రకారమే జీవించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ కూడా వాక్య ప్రకారమే జీవించాడు. యెహోషువ 1:6-9 చూసినట్లయితే, యెహోషువ
ఉమ్, ఉమ్, వారికి చెందినది నేను ఈ దేశం ఉమ్, నా సేవ ఉమ్. చక్కగా తొలగకూడదు కదండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్నాడు. మోషే తర్వాత ఎవరు పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాము? యెహోషువ. మోషే కంటే యెహోషువనే అద్భుత కార్యాలు ఇంకా ఎక్కువగా చేసినట్టు చూస్తాం. మనం బాగా చదివితే తెలుస్తుంది మనకి. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. ఆయనను నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి కదా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను కదండి. చేసినట్టుగానే చూస్తున్నాం కదా. కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు అన్నాడు. మోషే కూడా చాలా చేసినాడు కానీ చివరిలో తప్పిపోయినట్లుగా చూస్తున్నాం మనం. కాబట్టి మో మోషే ఏ విధంగా అయితే దేవుని యొక్క మాటలు విన్నాడో యెహోషువ కూడా వాక్య ప్రకారము జీవించినట్లుగా చూద్దాం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటాడు. ఉమ్, ఉమ్, ఉమ్. కదమ్మా, ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఎవరినన్నా సేవించండి కదా, నడిపించినాడు, ఇంతవరకు అంతా చేసినాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళా లాస్ట్ లో? మీరు ఎవరినన్నా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామంటున్నాడు. యెహోషువ కూడా దేవుని యొక్క మాటలను చాలా పాటించినాడు, దేవుని యొక్క వాక్య ప్రకారమే జీవించినాడు. కాబట్టి ఈ రోజు మనం యెహోషువను గురించి ఈ గ్రంథంలో చదవగలుగుతున్నాం కదమ్మా. నీవు నేను దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తే మనం ఏ గ్రంథంలో కనపడతాం చెప్పండి? ఆ జీవ గ్రంథంలో మన పేర్లు కూడా ఉంటాయి కదా. ఇంకా మనం జీవ గ్రంథంలో ఒకవేళ నీ పేరు నా పేరు రాయబడలేదేమో, లిఖించబడిందో లేదో మనకు తెలియదు కదండి. కాబట్టి మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడేటట్లుగా మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు దేని ప్రకారం జీవించాలంటే వాక్య ప్రకారము జీవించేవారుగా మనము ఉండాలి కదా. కాబట్టి మనం వధువు క్రైస్తవులు కూడా జీవించినట్లుగా చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 1, మొదటి తెస్సలోనిక 1:7-10. ఉమ్, ఉమ్, ఉమ్. కదండి. మాసిదోనియులను అకయ్యలోని విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము కదండి ఎక్కడికంటే ప్రతి స్థలమునందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడైన గనుక మేమేమియో చెప్పనవలసిన అవశ్యం లేదు కదా. మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడి నుండి మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నాము. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసుననగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చి ఎదురు చూచుటకును మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు కదండి. కాబట్టి వధువు క్రైస్తవులు కూడా అంటే మనము కూడా ఈ కోవలకి వస్తాం కదా. కాబట్టి ఈ వధువు క్రైస్తవులు కూడా దేవుని వాక్య ప్రకారము జీవించినట్లుగా మనము చూస్తున్నాం. వాక్య ప్రకారము ప్రవర్తించిన వారిని కొంతమందిని చూసుకొని మనం ముగించుకుందామండి. ఇశ్రాయేలీయులు కదా వాక్య ప్రకారము జీవించలేకపోయినారు. హెబ్రీ 4:1-3 చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-3. ఆ, ఉమ్,
ఏమండి? కాబట్టి విన్న వాక్యం ఏమైపోతాండి ఇక్కడ నిష్ప్రయోజనమై ఎప్పుడైతే అవుతుందో కదా, ఇశ్రాయేలీలకి ఎంతో చెప్పినాడు మోషే కదా, వాళ్ళు ఏం లేవన్నారు, సనిగినారు, గొనిగినారు కదా, అరణ్యంలోని చాలా మంది ఏమైనారంట, రాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీ లాగా కాకుండా మనం ఎట్లుండాలమ్మా, దేవుని వాక్య ప్రకారము విని మనం దాని ప్రకారము నడుచుకునే వారంగా దేవుడు ఉండాలని మనల్ని ఆశిస్తున్నాడు. నేటి సంఘాలు చూద్దాము. ప్రకటన 3:1-3. ప్రకటన 1:1 అధ్యాయము. ప్రకటన 3వ అధ్యాయము 3. సార్దీసులో ఉన్న సంఘమునకు దూతకు ఇలాగ రాయము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి గాను నాకు కనబడలేదు గనక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగ ఉపదేశం పొందితివో, ఏలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. కదమ్మా, అంటే ఇక్కడ నేటి సంఘాలు దేవుని వాక్యాన్ని వినడం లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదమ్మా. మనం కూడా దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వినకపోతే మన యొక్క పేరు జీవగ్రంథమందు లిఖించబడదు. కాబట్టి మనం కూడా సంఘంలో ఉన్నాం కానీ సంఘంలో ఉన్న వాక్యాన్ని, సంఘంలో ఉన్న పద్ధతులను మనము పాటించవలసిన వారమే ఉన్నాం. ఇంకా మరియు మూడవది చూద్దాం. స్వార్థికులు మరియు బోధకులు కూడా వినలేదని చూద్దాం. 2 తిమోతి 4:10 అధ్యాయము. 2 తిమోతి కదండి, చదువు. చూడండి, బోధకులు కదా. ఒకప్పుడు దేమా కూడా పౌలుతో ఉండి బోధించిన వాడే, కానీ ఏమైనాడంట, తప్పిపోయినట్టుగా చూస్తున్నాం మనం. ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను కదమ్మా. కాబట్టి మనము, ఈ లోకం చాలా భయంకరమైనది కదా, ఎటువంటి వాళ్ళనన్నా లాక్కునే శక్తి ఈ లోకానికి ఉంది. కాబట్టి మనం లోకంలో ఉంటే ఏమైపోతాం చెప్పండి, భ్రష్టులు అయిపోతాం. లోకంలో ఉంటే దేవునికి దూరంగా ఉంటాం. కాబట్టి మనం కూడా ఇటు సువార్థికులు బోధకులు కూడా ఏమైపోయినారంట, వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారుగా చూస్తున్నాం. కాబట్టి మనం అటువంటి వారం కాకుండా మనం దేవునిలోనే ఉంటూ దేవుని యొద్దకే వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మనల్ని మనం ప్రతిరోజు ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలంట కదా. కాబట్టి ఇక్కడ కూడా సువార్థికులు తప్పిపోయినట్టుగా చూస్తున్నాం, బోధకులు కూడా తప్పిపోయినట్లుగా చూస్తున్నాం. 2 తిమోతి 2:17-18 చూద్దాం. 2వ అధ్యాయము 17-18. చెరుపుచున్నారు కదమ్మా. ఎవరెవరంటే వాళ్ళలో ఉమనైను ఫిలేతు ఉన్నారంట కదా. వారు ఎట్లా చెప్తారంట, పునరుద్ధానము గతించేనంటే పునరుద్ధానము లేదు అని చెప్పే వాళ్ళుగా ఉన్నారు. బోధికులే వాళ్ళు కూడా. అబద్ధ బోధకులు ఉంటారు మనలో కూడా కదా. మనం వాళ్ళని కనిపెట్టి మనం వాళ్ళని బాగా ఆలోచించాలి. అవును, వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా, బెరేయ సంగతులు ఏ విధంగా లేఖనాలను పరిశోధించినారో ఎవరైనా ఏమన్నా చెప్తే మనం వినుకోకుండా మనం ఏం చేయాలా, వాక్యంలో ఇది ఉందా లేదా అని మనము కరెక్ట్ గా పరిశీలించుకోవాలి. లేకపోతే మనం కూడా గాడి తప్పే అవకాశం ఉంటుంది. ఇంకా అబద్ధ బోధకులు మనం చూసినట్లయితే 2వ పేతురు 2:1-3 వరకు. మరి అబద్ధ ప్రవక్తలు ఎట్లున్నారంట, ప్రజలలో ఉండిరి కదా, అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందిరు. కాబట్టి మనలో అబద్ధ బోధకులు ఉన్నారేమో మనము జాగ్రత్తగా కనుక్కోవాలా.
కదా, వీరు ప్రభువును కూడా విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనము, తమకు తామే ఏం చేసుకుంటారంటే వీళ్ళు నాశనాన్ని కలగజేస్తారంట. నాశనకరము కొన్ని భిన్నాభిప్రాయములను రహస్యములుగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. కాబట్టి దీనిని బట్టి సత్య మార్గం ఏమైపోతుందంటే దూషించబడుతోంది. కాబట్టి మనం అబద్ధ ప్రవక్తల విషయంలో చాలా జాగ్రత్తలుగా ఉండాలి. వీళ్ళంతా వాక్య ప్రకారము ప్రవర్తించని వారుగా చూద్దాం. చివరిది యాకోబు 3:1 చూసుకుందాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. 3:1 మా మనం అందరం తప్పిపోవచ్చును కదా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి కదా. ఈడ నిలబడి చెప్పేది చాలా ఈజీ కదా, కానీ దాన్ని పాటించడం చాలా కష్టం. అందుకని ఏమంటున్నాడు, మరి మనకే ఎక్కువగా ఉంటుందంట. ఎవరైతే బోధిస్తారో వాళ్ళకి కఠినమైన తీర్పు. ఎందుకు చెప్పండి, ఈరోజు వాక్యం చెప్తున్నావు కదా, దాని ప్రకారం లేకపోతే తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బోధకులమైన మీరు మరి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు కదండి. కాబట్టి మనం ఇంతవరకు వాక్యాన్ని చూసుకున్నాం కదా. మొట్టమొదటిది దేవుని వాక్యము ఎటువంటిది, సజీవమైనది. రెండవది దేవుని వాక్యము వెలుగై ఉన్నది. మూడవదిగా దేవుని వాక్యము సత్యమైనది. దేవుని వాక్యం ఎంతో మధురమైనది. దేవుని వాక్యము ఉత్సాహాన్ని కలిగిస్తుంది మనల్ని. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, పవిత్ర పరిచే. దేవుని వాక్యము ఖడ్గము వంటిదిగా మనం చూస్తున్నాం. ఇటువంటి వాక్యం ప్రకారంగా ప్రవర్తించిన వారు ఎవరెవరు, నోవహు, మోషే, యెహోషువ, వధువు క్రైస్తవులు పాటించినట్లుగా చూస్తున్నాం. పాటించని వారు ఎవరెవరండి, ఇశ్రాయేలీలు పాటించడం లేదు, నేటి సంఘాలు పాటించడం లేదు, స్వార్థికులు మరియు బోధకులు పాటించడం లేదు, అబద్ధ బోధకులు కూడా పాటించడం లేదు. కాబట్టి మనం బోధించే వాళ్ళం కదా, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల. దేవుని వాక్యం, ఇంత వాక్యం మనలో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలండి, సద్వినియోగం చేసుకొని దేవుని వాక్య ప్రకారం నడిచాలి కదా. దేవుని వాక్యాన్ని చదవడం గ్రేట్ కాదు, కానీ దేవుని వాక్యం ప్రకారం నడుచుకొని మనం ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించింది.